హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. డీజే వాయించడంలో బ్రాండ్గా మారిన డీజే టిల్లు అలియాస్ బాలగంగాధర్ తిలక్ తన ఫ్యామిలీతో కలిసి ఈవెంట్ పేరుతో వెడ్డింగ్, ఇతర ఈవెంట్లు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 25 lakhs రెమ్యునరేషన్తో భారీ ఈవెంట్ను చేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత ఓ పబ్లో ఊహించిన పరిస్థితుల్లో టిల్లు జీవితంలోకి లిల్లీ వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి కోసం చేయనున్న ఈవెంట్ అతడి జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది. తన జీవితంలోకి లిల్లీ వచ్చిన తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది, లిల్లీ ప్రెగ్నెన్సీకి కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టిల్లు జీవితంలోకి రాధిక ఎలా వచ్చింది, జైలుకు వెళ్లకుండా ఉండాలంటే లిల్లీ అప్పగించిన మిషన్ను టిల్లు పూర్తి చేశాడా, ప్రతికూల పరిస్థితుల నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడనేదే టిల్లు స్క్వేర్ సినిమా కథ. డీజే టిల్లు సినిమా సక్సెస్ కావడానికి కారణమైన స్క్రీన్ ప్లేతోనే టిల్లు స్క్వేర్ సినిమాను మొదలుపెట్టినప్పటికీ కొత్త సీన్లు, డైలాగులతో మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ మల్లిక్ రామ్ అనుసరించిన పందా చాలా బాగుంది. కథనం, సీన్ల విషయంలో ఎలాంటి ప్రయోగం చేయకుండా చాలా బ్యాలెన్స్, పకడ్బందీగా ప్లాన్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి డైలాగ్స్ అత్యంత బలంగా మారడమే కాకుండా సాధారణ ప్రేక్షకులను ఆద్యంతం నమ్మించేలా చేసిందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ డీజే టిల్లు ఫార్మాట్ ను అనుసరించిన టీం సెకండ్ హాఫ్ లో కథలోకి డాన్ ని పట్టుకొచ్చి క్రైమ్ డ్రామాను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు నడిపించారు. ఐకానిక్ క్యారెక్టర్ రాధిక రోల్ తో నేహా శెట్టి క్యారెక్టర్ ను మళ్ళీ పట్టుకొచ్చి నడిపించిన డ్రామా కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక అనుపమ పరమేశ్వరన్ ను కేవలం గ్లామర్ రోల్ కాకుండా ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయడం మరో స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ను డీల్ చేసిన విధానం సిద్ధు మల్లిక్ టీం వర్క్ అద్దం పట్టింది. ఎప్పటిలాగే టిల్లు సిద్ధు మరోసారి చెలరేగిపోయాడు. అలాగే హై ఎనర్జీ మరోసారి తన యాటిట్యూడ్తో ఆకట్టుకున్నాడు. అలవోకగా టపోరి లాంగ్వేజ్తో డైలాగ్స్ చెప్పిన విధానం సినీ అభిమానులకు, ఫ్యాన్స్కి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వర్ను సినిమాలో చూస్తే ఆమె రోల్ను ట్రైలర్లో, ప్రమోషన్లో, ఈవెంట్స్లో లిప్ లాక్, మితిమిన్న రొమాన్స్తో తప్పుదారి పట్టించారనేది స్పష్టమవుతుంది. సినిమాలో ఓ సీరియస్ రోల్లో అనుపమ పర్ఫార్మెన్స్ సిరిగదీసింది. నేహా శెట్టి గెస్ట్ అపియరెన్స్తో సర్ప్రజెంట్ చేస్తుంది. పాత్రకు తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ ఉన్నంతసేపు ఎమోషన్స్ ఫన్ క్రియేట్ చేసింది. ఇక మురళీధర్ గౌడ్, మార్కస్, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇతర క్యారెక్టర్లు సినిమాకు బోల్డంత వినోదాన్ని, కంటెంట్ను అందించారు. కనిపించిన ప్రతి చిన్న పాత్ర గుర్తుండేలా ఉంటుంది. ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ సినిమాకు రైటింగే అత్యంత బలంగా నిలిచింది. కేవలం డైలాగ్స్, సీన్లను డిజైన్ చేసిన విధానంతోనే డీజే టిల్లు కంటే ఎక్కువ స్ట్రెంత్ కనిపించింది. ఆ తర్వాత మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్. బయట పాటలు అంతగా కిక్ వేయలేదు కానీ సినిమాలో మంచి జోష్ అందించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్ అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే కొత్తగా వెతుక్కోవడానికి ఏమీ లేని రుచికరమైన పాత చింతకాయ పచ్చడి. పాత వాసనలో కొట్టొచ్చిన దానిని వదిలిపెట్టకుండా ఉండేలా వండి వార్చారు. డీజే టిల్లు తర్వాత ఎన్ని అంచనాలు పెట్టుకొని వెళ్ళినా వాటన్నిటిని సంతృప్తి పరుస్తుంది. సినిమా మొదలైన తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఫన్ తో నవ్వుతూనే ఉంటాం. ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్స్. లెట్స్ ఎంజాయ్ ఆన్ బిగ్ స్క్రీన్. డోంట్ మిస్ ఇట్, ఫన్ లవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.